ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతే సతీఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మమే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతి నిసిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జులై మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలాగుంది, చేసే పనులు ఎలా ఉన్నాయి, ఈ నెలలో ఈ మాసంలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములు 5, ఖర్చులు 5. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు. అవమానాలు 2, రాజపూజిత 1. ఆ విధంగా ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఏదైనా సాధించేసాములే, చదివేసాములే, వచ్చిందిలే అనేట్టుగా చాలామందికి చాలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ మనకి ఎంత తెలిసినా అది గోరంత వరకే, ఇంకా కొండంత వరకు ఉంటుంది. అది మనం ఇంకా తెలుసుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు, కొంత గురువులతో కానీ, కొన్ని పెద్దవాళ్ళ అమ్మా నాన్న వాళ్ళతో కానీ, గురువులతో కానీ కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. కొన్ని పాటించినట్టుకైతే మీకు కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా వరకు షార్ప్గా ఉంటాయి. ఏదైనా తొందరగా దాన్ని కనిపెడతారు. ఎలాంటి సమస్య వస్తుంది, ఎలాంటి సమస్య రాబోతుంది అనేది కూడా కొంచెం ఆటోమేటిక్గా మీకు అండర్స్టాండింగ్ అయిపోతుంటుంది. మరి నిరుద్యోగులకి సరైన సమయం వచ్చేసింది. మంచి అవకాశము, మంచి ఉద్యోగాలు, కొన్ని విదేశాల ప్రయాణాలు, కొన్ని అద్భుతమైన పనులు, కొంచెం మనకి సంబంధించిన పెద్దవాళ్ళ సహకారంతో పెద్దగా అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది. మరి శారీరక శ్రమ అది ఎక్కువగా కనబడుతుంది. ఈ శారీరక శ్రమ మీరు ఎంత కష్టపడితేనే అంత ప్రతిఫలం అనేది వస్తుంది. కష్టే ఫలే అన్నాడు. మీరు పడే కష్టాన్ని బట్టి మీకు ప్రతిఫలం అనేది మార్పులు వస్తుంటాయి. చక్రాలు కొన్ని చేంజ్ అవుతుంటాయి. మనకి 9 చక్రాలలో 3 చక్రాల వరకే మీకు బలంగా కనబడుతున్నాయి. దాంట్లో మిగతా వరకు 6 చక్రాల వరకు అనుకూలత లేదు. అంటే ఆ 6 చక్రాల వల్ల మీకు అనుకూలత లేకోకుండా అయిపోతుంది. మరి ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. విద్యార్థులకి విదేశాలలో మంచి అద్భుతమైన విజయం సాధించుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి మళ్ళీ అభివృద్ధిగా పొందుతారు. అలాంటి దాంట్లో ఇబ్బందులు అనేది ఏం లేవు. మరి ఖర్చులు చాలా తగ్గించుకోవాలి. చేసే పనులు, చేసే వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొంత మార్పుళ్ళు కొన్ని రాబోతున్నాయి. మరి మీకు నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. నమ్మక ద్రోహం వలన జరిగే ధైర్య శక్తిని మీరు కోల్పోతారు. ఆ ధైర్య శక్తిని మీకు కొంచెం ఎదుర్కొనాలి. ఆ ధైర్య శక్తి మీకు కానీ మళ్ళీ దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసినట్టుగైతే మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ప్రేమ విశేషాలలో మీరు ప్రేమించిన స్త్రీలు తప్పకుండా అభివృద్ధిగా కావాల్సి ఉన్నాయి. కొన్ని దగ్గరికి వచ్చిన దూరం అయిపోయినవి కూడా కొంత బాధపడే వాళ్ళకు కూడా ఒక స్త్రీ నుంచి మీకు అదృష్టం పట్టబోతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి మీ జాతకంలో కనబడుతుంది. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు. మనకి ఎంత తెలిసినా కూడా తెలియనట్టు ఉండాలి. కానీ మనం మూవ్ కాకూడదు. మూవ్ అయ్యామనుకోండి, ముందుకు వచ్చామనుకోండి, మన మీద లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఎన్నో విధానాలుగా గొడవలు వచ్చి సికాకులు పడి దూరం అయిపోయి కోర్టు సమస్యల్లో, పోలీస్ స్టేషన్లో, తర్వాత ఒక గ్రామ పెద్ద మనుషుల దగ్గర పడిపోయి సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అవకాశం, మంచిది అవకాశం రాబోతుంది. వాళ్ళకి మంచి అద్భుతమైన విజయము. మళ్ళీ వాళ్ళకి ఫస్ట్లో యథావిధిగా కలిసిపోయి ఎలా విధంగా ఉన్నారో, అంటే వాళ్ళు ఇడిపోయేది కాదు, మళ్ళీ కలుసుకునేదే. మళ్ళీ కలుసుకొని యథావిధిగా వాళ్ళు కాపురం చేసుకొని
వాళ్ళకి మనశ్శాంతిగా ఉండి వాళ్ళకి అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి చాలామంది కొంతమంది డబ్బులు విశేషాల్లో చాలా వరకు బాధలు పడుకుంటూ అమౌంట్ లేని దానివల్ల అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి పెట్టేసి ఆ అప్పులు ద్వారాగా అవి కట్టలేని పరిస్థితిలో కొన్ని బ్యాంకీల ద్వారాగా కొన్ని లోన్లు కూడా కొన్ని తీసుకొని అక్కడ కొంత క్రెడిట్ కార్డులు కొన్ని తీసుకుంటుంటారు. ఆ క్రెడిట్ కార్డుల వల్ల వాళ్ళు తీసుకున్న కార్డులు ఎందువల్లంటే అతి కష్టంగా కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఎందువల్లంటే ఇప్పుడు మనం వాళ్ళు చేయాల్సినవన్నీ చేసుకుంటారు. అడగాల్సిన బంధువులు, మిత్రులు, స్నేహితులతో సహకారం పొందుతారు. అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు మించిన తర్వాత ఇంకేముంది ఇక. ఇంక క్రెడిట్ కార్డ్‌ని పట్టుకుంటారు. దాని గురించి లోన్ తీసుకుంటారు. ఆ లోను తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఇంకా అప్పుకి అప్పు, అప్పుకి అప్పుకి అప్పు చేస్తూనే ఉంటారు. ఈ క్రెడిట్ కార్డు వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఒక రోజు గానీ, 2 రోజులు గానీ, 5 రోజులు గానీ అయిపోయిందిరా అంటే చక్కెర వడ్డీ, భూచక్కెర వడ్డీ అలాగా ఏస్తుంటారు. వాళ్ళు ఏసి ఫోన్లు చేసి ట్యాక్స్‌లు పెట్టిన దానివల్ల వీళ్ళ మైండ్ పోగొట్టుకొని ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలాంటి తప్పులు చేయొద్దండి. మన దగ్గర ఉన్నది అంటే చేయండి. మన దగ్గర లేకపోతే ఒకళ్ళని అప్పు అడగటం అది కరెక్ట్ కాదు. ఒకళ్ళ దగ్గర మనం అప్పు తీసుకోవటం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏది ఏది చేయాలన్నా కూడా మన తాకత్తు మించింది చేయొద్దు. ఆలోచించి ముందడుగేయండి. కాబట్టి మీకు దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది. ఆ దైవ అనుగ్రహం అనేది భగవంతుడు అనుగ్రహం లేనిది ఏదీ కాదు. శివుడాజ్ఞ లేనిది సేమైనా కుట్టదు. ఆ విధంగా ఆ శివుణ్ణి మీరు తప్పకుండా పూజించాలి. ఆ శివ మంత్రాన్ని మీరు పూజించాలి. తర్వాత మీరు ఆ శివాలయం దగ్గరలోకి వెళ్ళి 11 సోమవారాలు మీరు మీ చేతుకుంట కొన్ని పండ్లు కానీ, పలహారాలు కానీ, కొన్ని ఫ్రూట్స్ కానీ, లేదా కొన్ని ప్రసాదాలు కానీ తీసుకొని వెళ్ళి అక్కడ ఉండవలసిన వాళ్ళకి వృద్ధులకి పంచిపెట్టండి. దాని తర్వాత అక్కడ 11 వారాల పాటు మీరు పూజాబలం చేసినట్టుగైతే మీకు అన్ని విధానాలుగా బాగుండి మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా విజయవంతం అయ్యే మార్గాలు కూడా మీకు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని పెట్టి మీ పిల్లల చదువు గురించి, మీ వ్యాపారాల గురించి, మీ బిజినెస్ గురించి, మీకు కళ్యాణాల గురించి, మీరు చేసే పనుల గురించి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది అనేది అంజనం వేసి, చక్రం వేసి చూసి, తమలపాకులో అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.